నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గండిగుంట గ్రామంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కంకిపాడులో సీసీ రోడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు బోడే ప్రసాద్. తాత వారసత్వం, తండ్రిలోని ఓర్పు, సహనం, నేర్పు మిళితమైన వ్యక్తి నారా లోకేష్ అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా దండిమూడి చౌదరి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని సుమారు 2 లక్షల విలువ చేసే నగదు, తోపుడు బండ్లు, ట్రైసైకిల్, స్పోర్ట్స్ కిట్లను పేద ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా విద్యలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్న వ్యక్తి మంత్రి నారా లోకేష్ ఆడంబరాలకు పోకుండా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని నారా లోకేష్ పిలుపునిచ్చారన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు గారికి, అలాగే నారా వంశానికి మనవడు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నిన్న చాలా మంది లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్లు అని చెప్పి కాల్ చేస్తే ఈలోపు నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచే ఫోన్ చేసి ఎక్కడా కేక్ కటింగ్లు పెట్టమాకండి, మీకు వీలైతే పేదవారికి ₹1 అయినా సహాయం చేయండి, కానీ ఈ కేక్ కటింగుల పేరుతోటి జల్సాలు సరదాలు చేయకుండా పేదవారికి సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇది అన్నా నందమూరి తారక రామారావు గారి యొక్క స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పేదవారికి ఏ విధంగా జీవన ప్రమాణాలు పెంచాలి, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి చూపించాలి అనే దాని మీదే ప్రతిరోజు కూడా ఆలోచన చేస్తారు. మరి ఈరోజు రాష్ట్ర మంత్రిగా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు. మరి ఆయన జన్మదిన సందర్భంగా దాదాపు 1.5 లక్షల ఖరీదు గల ఉపాధికి మరి తోపుడు బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, పిల్లలకి ఆటో వస్తువులు కానీ, వికలాంగులకి సైకిళ్లు కానీ, ఇది మొదటి కాదు, దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నా. ప్రతి నెలకి ఒకసారి మరి పేదవాళ్ళ కోసం ఈ యొక్క బళ్ళు చారిటీస్ ద్వారా అతను చేయటం అనేది దండమూడి చౌదరిని అభినందిస్తూ, ఇప్పుడు ఎవరైతే ఇది లబ్ధి పొందుతా ఉన్నారో వాళ్ళు జీవనోపాధికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. యువతకి రిజర్వేషన్ కాదు, ప్రాధాన్యత కేటాయించాలని చెప్పారు. తప్పకుండా అంజిబాబు గారు లాంటి వాళ్ళని, నజీర్ లాంటి వాళ్ళని రిటైర్మెంట్ ఇచ్చేసి యువతని తీసుకొద్దాం. వాళ్ళు కూడా నవ్వుతా ఒప్పుకుంటున్నారు ఇద్దరు. కానీ యువత ఆవేశం తగ్గించాలి, ఆవేశం తగ్గించి ఆలోచన పెంచాలి. ఆవేశంలో నష్టపోతాం, ఆలోచనతో మెరుగుపరుచుకుంటాం. ఆవేశంలో ఏది చేసినా కానీ దానివల్ల నష్టం జరుగుతుంది తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి తప్పకుండా యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ దాన్ని పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నట్లు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడు లాక్ రోడ్లోని అంతర్గత సుమారు 15 లక్షల నిధులతో నిర్మించే సీసీ రోడ్ మరియు డ్రైనేజీ పనులకు శాసనసభ్యులు బోడే ప్రసాద్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ కంకిపాడులో పర్యటించి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించి పంచాయతీ నిధులతో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాకీ రమణ, ఉప సర్పంచ్ రాచూరి చిరంజీవి,
ఎంపీపీ నెర్సు రాజ్యలక్ష్మి, వార్డు సభ్యులు, టీడీపీ అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. కంకిపాడు గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలకి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. గత 4 రోజుల క్రితం 2 వీలర్ మీద వచ్చి ఈ ప్రాంతంలో ప్రధానమైన సమస్యలన్నీ కూడా చూసి వెళ్ళడం జరిగింది. అధికారుల్ని అలాగే సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని కూడా ఈ యొక్క సమస్యల మీద గ్రామంలో ఉన్న నిధులతోటి ఈ యొక్క రోడ్లు ఇప్పుడు గొడవరు కంకిపాడు రోడ్డుకి ప్యాచ్ వర్క్, అలాగే ఈ యొక్క బీసీ కాలనీలో రోడ్ కమ్ డ్రైన్, గతంలో అటువైపుకి నీరు వెళ్లే దారి లేని వైపుకి పల్లం ఉండటంతో అక్కడ నీళ్లు అక్కడే నిలబడిపోయి సిమెంట్ రోడ్డు ఉన్నా కానీ రోడ్డు పైకి వస్తా ఉన్న పరిస్థితి ఉంది. దానికి రోడ్ కమ్ డ్రైన్ అంటే ఒక పక్క డ్రైన్ తోటి సిమెంట్ రోడ్డు అట్నుంచి హైట్ లేపి, అలాగే ప్రధాన రహదారి పక్కన కూడా సరైన మురుగు పోయే దారి లేకపోవడం వలన దాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం కలిపి 28 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ కంకిపాడులో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కంకిపాడులో స్టేట్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకటరాం. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడులోని రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కంకిపాడు యువత స్టేట్ బ్యాడ్మింటన్ పోటీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోడే వెంకట్రాం పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడే వెంకట్రాం మాట్లాడుతూ నేటి యువకులు వ్యసనాలకి దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడలపై మక్కువ ఉన్నవారు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణ, టీడీపీ నాయకులు చెట్టూరి నాగేశ్వరరావు, షేక్ నన్నా, ఏనుగు జయప్రకాష్, భార్గవ్ రామ్ పాల్గొన్నారు. రీక్రియేషన్ క్లబ్ స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మరి 3 రోజుల పాటు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కొనసాగనుంది. మరి అలాగే జిల్లాలోని వివిధ ప్రదేశాల నుంచి ప్లేయర్స్ కూడా రావటం జరుగుతుంది. మరి అలానే వాళ్ళ టీం కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సహకారాలు కూడా అందించినట్టున్నారు. మరి మన నుంచి కూడా ఎటువంటి సహకారం కావాలన్నా మేము అవైలబుల్గా ఉంటాం మీకు ఆర్గనైజర్స్ కూడా. మరి ఇలానే ప్రతి ఇయర్ కూడా ఇలానే టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తారు. మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా గ్రాండ్ గా ఈ టోర్నమెంట్స్ అనేది అరేంజ్ చేస్తూ ఇప్పుడు ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ కి మీరు అందరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన హరివిల్లు డెవలపర్స్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి తుమ్మలపల్లి హరికృష్ణ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపు వారి సాయి సహకారాలతో ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసి మరి ఈవెంట్ స్టార్ట్ చేశారు. మీకు అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి టీమ్స్ కూడా చక్కగా 1, 2, 3, 4 లెవెల్స్ కింద డివైడ్ చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 20,000, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 10,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 7,000 కింద ప్రైజ్ మనీ కూడా పెట్టారు. ఈ రోజున యువకులకు కూడా నేను ఒకటే చెప్తా, ఏది అసాధ్యం కాదు. మీరు కూడా క్రీడల్లో రాణించాలి, శారీరక శ్రమ చేయాలి, మానసికమైన ఉత్తేజాన్ని పొందాలి. మీరు సాధించలేనిది ఏమీ లేదు. ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి ఏ విధంగా అయినా మనం గెలవచ్చు అనే తపనతో మనం ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినాడు తప్పకుండా మనం మన టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాం. అట్లాగే శారీరక శ్రమ ఎప్పుడైతే చేస్తామో మానసికంగా ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మనం తెలియకుండానే మన మెదడు చక్కగా పనిచేసి మనం చక్కటి చదువుని మనం అందుకోగలుగుతాం. ఈ రోజున చూస్తే చాలా చోట్ల మనం వింటా ఉన్నాం, యువత పక్కద్రోవ పడుతుంది, చెడుదోవ పడుతుంది, అట్లాగే సెల్ ఫోన్లకు ఎడిట్ అయిపోయిందని చెప్పి. మరి ఇటువంటి క్రీడలను ఏర్పాటు చేయడం మూలంగా క్రీడల పట్ల ఆసక్తి కలిగి
ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆటలు ఆడుకుంటూ చక్కగా మీరు మిమ్మల్ని పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ ఆటర్స్ డే దినోత్సవ సందర్భంగా మండల స్థాయి అధికారులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి. పెన్మలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడులో రెవెన్యూ సిబ్బంది ఆదరణలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల నుంచి బస్టాండ్ వరకు మండల స్థాయి అధికారులు పాఠశాల విద్యార్థులతో ఓటు హక్కు ప్రాధాన్యత వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి ర్యాలీలో పాల్గొని అనంతరం ఆటల పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఓటు హక్కు దేశ భవిష్యత్తు మార్చే హక్కు అని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. మీరు పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాగే మరి మతాలు కులాలు చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ అతీతంగా కూడా మన అందరము కూడా ఒక మాట మీద ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా వారు మనకి వేటికి లొంగకుండా మన అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, మన గ్రామాల్లో అభివృద్ధికి ఎవరైతే కృషి చేస్తారో మన విఆర్ఓ గారు చెప్పినట్టు ఇప్పుడు 5 అంచెలలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా ఎన్నుకోవటంలో మీరందరూ కూడా చక్కగా ఆలోచన చేసి ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఎంత దూరంలో ఉన్నా కూడా మనం మన గ్రామంలో లేకపోయినా మన అభివృద్ధి చెందాలి. మన గ్రామం, మన పుట్టిన గ్రామం, మన పుట్టిన దేశం అంటే మరి ఆ టైంకి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాప్రతినిధిని ఎన్నుకొని మరి చక్కటి అభివృద్ధికి బాటలు వేసే ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకోవాలి. మరి ఇప్పుడు మన వృద్ధుల్ని సన్మానించుకున్నాం. వారు చాలా సార్లు ఎన్నికల్లో వారి ఓటు హక్కును వినియోగించుకొని నిస్వార్థమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడంలో వారందరూ కూడా చక్కటి వారి పాత్ర పోషించారు. మరి మీరందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మీ ఓటు హక్కుని మరి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. మరి చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా నేను ఎలక్షన్ లో నిలబడినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళందరూ కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఫోన్ చేసి నన్ను ఎవరు తీసుకెళ్ళడానికి రాలేదమ్మా, ఎవరినైనా పంపించరా అని అడుగుతుంటారు. మరి వాళ్ళకి అభివృద్ధి చేసే ప్రజాప్రతినిధి ఎన్నుకోవటంలో మరి వాళ్ళ పాత్ర వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి అనే ముఖ్య ఉద్దేశం. మరి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మరి చక్కగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తర్వాత ఇప్పుడు లేదు, తర్వాత కూడా మరి పిల్లలందరూ కూడా ఇప్పటి పౌరులే రేపటికి మన భారతదేశానికి మీరందరే బాటలు వేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మరి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. తర్వాత మీ 18 సంవత్సరాల వయసులో వచ్చిన తర్వాత పెద్దలందరినీ కూడా గౌరవించడం నేర్చుకోండి. అలాగే పెద్దలందరి అడుగు జాడల్లో నడవటం అనేది చాలా ముఖ్యమైన విషయము. మరి పెద్దలు చెప్పేటప్పుడు వినటం అలవాటు చేసుకోవాలి. మీరందరూ పిల్లలు కాబట్టి అది వింటూ ఉంటే పాఠాలైనా పెద్దలు చెప్పే మాటలైనా మరి మనం చక్కగా విన్నట్లయితే మనం ఆటోమేటిక్ గా మంచి పౌరులుగా ఎదుగుతాం. రాష్ట్రంలో టీడీపీ నాయకులు లోకేష్ పై నమ్మకంతో ఆయన నాయకత్వంలో ముందుకు నడుస్తున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ అమరావతి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా పుట్టినరోజు జరుపుకుంటున్న లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. నారా లోకేష్ బాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయనపై నమ్మకంతో టీడీపీ నాయకులు ముందుకు నడుస్తున్నారని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు మాటలతో మసిపూసి మారటికాయ చేస్తారు. కానీ మా యువ నాయకుడు 24/7 ప్రజల మధ్యలో ఉంటూ రాష్ట్రంలో పెట్టుబడుల వైపు పరుగులు తీస్తున్నారని తెలిపారు. లోకేష్ బాబు అంటేనే ఒక నమ్మకం. ఆయనకి డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్గా, అలాగే గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ది స్టేట్గా 25/7 పనిచేస్తున్నటువంటి నాయకుడిగా మా పార్టీలోని రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా లోకేష్ బాబు వెనకాల ఉన్నారన్న సంగతి అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే
ఏ నాయకుడికైనా సరే అధికారం ఉందంటే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేయడానికి ట్రై చేస్తారు, మాటలతోనే గడిపేయాలని ఆలోచన చేస్తుంటారు. కానీ మా యువ నాయకుడు 24/7 నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అటు జాతీయ స్థాయిలోని అలాగే ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఒక నమ్మకాన్ని చేకూర్చే విధంగా నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు. అందుకే ఈరోజు మీరు ఈ దేశంలో పెట్టుబడులు చూస్తే సుమారు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు సుమారు 25% ఈరోజు 25 లక్షల రూపాయల్లో ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇది నాయకత్వం మీద నమ్మకం, యువ నాయకుడి మీద ఒక నమ్మకం అని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు, అభివృద్ధి అంటే చేతల్లో చూపించాలి అని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఏదో అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలి అనే ఆలోచన కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి తీసుకెళ్ళాలి, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, అన్ని ప్రాంతాలకి అటు ఇండస్ట్రీ రావాలి, అందరికీ సమాన అవకాశాలు కలగాలి, అన్ని ప్రాంతాల వరకని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. అందుకే మేము అన్నాం డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ ఛాంపియన్ అని చెప్పి, అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ అని చెప్పేసి మేము పిలుస్తున్నాం ఆయన్ని. మీరు చూస్తే అటు రాయలసీమకి వెళ్తే అటు డ్రోన్ హబ్ కావచ్చు, అలాగే ఏరోస్పేస్ హబ్ కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, అటు రాయలసీమ వైపు ఆలోచన చేస్తుంటే, అలాగే గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతి వైపు వచ్చిన తర్వాత ఇటు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అటు వైజాగ్ వెళ్తే డేటా సెంటర్ కావచ్చు, అలాగే అటు కాగ్నిజెంట్ కావచ్చు. కాగ్నిజెంట్ పెద్ద కంపెనీ వచ్చింది, టీసీఎస్ స్టార్ట్ చేస్తుంది ఆపరేషన్స్ అని. అంటే అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు 26 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా కలిపి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ చూసుకుంటే ఈ ఉద్యోగాలన్నీ వచ్చే విధంగా అహర్నిశలో కష్టపడుతున్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 18 నెలలుగా చాలా క్షుణ్ణంగా మేము చూస్తున్నాం ఏ విధంగా కష్టపడుతున్నారు. ఈరోజు డావోస్ అంటే కేవలం ఫోటోషూట్లు అనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో చూశారు, డావోస్ వెళ్దామంటే సూట్లు బూట్లు వేసుకొని ఫోటోషూట్ చేసేవారు. ఫోటోషూట్ కాదు, అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి. అందులో మన డావోస్ వెళ్ళిన తర్వాత ఆర్ఎంజెడ్ సుమారు $10 బిలియన్ విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ పార్క్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎంత నమ్మకం ఉంటే ఈ రాష్ట్రానికి వస్తారు. ఇప్పుడున్నటువంటి నాయకత్వం, అలాగే భవిష్యత్తు నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే మేము చెప్తున్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ ఛాంపియన్ లోకేష్ బాబు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని అహర్నిశలు అటు జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో నమ్మకానికి, ఇన్వెస్టర్స్ యొక్క, పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని చేకూర్చుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అన్ని ప్రాంతాలని కూడా సమపాల్లో అభివృద్ధి చేస్తున్నారండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగే కాదు, దేశ విదేశాల్లో తిరిగారు ఆయన. ఆ మధ్యన యుఎస్ వెళ్ళారు, అమెరికాలో వెళ్ళి ఆ డేటా సెంటర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చాలా కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కెనడా వెళ్ళారు, కెనడాలో కూడా కొన్ని కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు డావోస్లో కూడా ఆర్ఎంజెడ్ని ఇక్కడ తీసుకురావడం, పెట్టుబడి పెట్టడంలో ప్రముఖ కీలక పాత్ర పోషించినటువంటి మా యువ నాయకుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గండిగుంట గ్రామంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కంకిపాడులో సీసీ రోడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.